అభివృద్ధిని గాలికి వదిలేశారని, అటువంటి నాయకుడు మళ్లీ కుమార్తె రాజకీయ జీవితం కోసం ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని, అటువంటి నాయకులను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని సాయి వేదిక ఫంక్షన్ హాల్లో జరిగిన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని, ఎంతమంది ఇన్ని జదల కట్టిన వచ్చినా మరోసారి ప్రజా ఆమోదంతో వైఎస్ఆర్సీపీ ప్రజాపాలన కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. యనమల రామకృష్ణుడి నియోజకవర్గంలో అభివృద్ధి చేసినట్లు ఒక్క ఆనవాళ్లు చూపిస్తే వచ్చే ఎన్నికల్లో నామినేషన్ కూడా వేయనని సవాల్ విసిరారు. వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్లో యువతకు ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించడానికి తమ వంతుగా కృషి చేస్తానని, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రతి గ్రామానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మాకిరెడ్డి బాబు, కొయ్య మురళి, పోతల లక్ష్మణ్, లాలం బాబ్జీ, కూసుమంచి సుబ్బారాయులు, రేలింగి రమణగౌడ్, పోతల రమణ, శ్రీహరి రాజు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను వెళ్లే ముందు ఒక్క రెండు మాటలు సోదరుడు ఎక్కడున్నా తమ్ముడు అని ఆప్యాయంగా పిలిచే సునీల్ గారి గురించి రెండు మాటలు చెప్పదలుచుకున్నాను. నేను విదేశాల్లో కూడా వదిలేండి, రాష్ట్రంలో కూడా వదిలేండి, దేశంలో కూడా వదిలేండి, మన జిల్లాలో మీ అందరికీ ఎన్ఎఫ్సిఎల్ తెలుసా? ఎన్ఎఫ్సిఎల్ నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీ ఈ మధ్యకాలంలో సునీల్ గారు కొన్నారు. అది 1200 ఎకరాలు. దాంతో పాటు స్పెక్ట్రమ్ పవర్ ప్లాంట్ అది 800 ఎకరాలు కొన్నారు. అంటే ఆయన ఉద్యోగాల గురించి చెప్పారు. ఖచ్చితంగా ఆ రెండు కూడా మంచి మన నియోజకవర్గ ప్రజలకి మంచి ఉద్యోగాలు ఇప్పించవలసిందిగా సునీల్ గారిని కోరుతూ, అదేవిధంగా మనకి చాలా కీలకమైన సమయం ఇది. ఎంత కీలకమైన సమయం అంటే మన కార్యకర్తలు, మన నాయకులు, మన ప్రజలు సైనికుల్లాగా పనిచేసే సమయం ఇది. ఎందుకంటే మనకు సైనికుల్లాగా పనిచేస్తే ప్రజల ప్రోత్సాహం కూడా అదే విధంగా ఉంటుంది. మనం ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పదం వినడం మానేసాం మనం. ఆ పదం ఏంటో తెలుసా? అవినీతి అనే పదం మనం ఎవరికి వినబట్టలేదు 5 సంవత్సరాలు బట్టి. ఏ ఆఫీస్కి ఇచ్చి వెళ్ళినా డబ్బులకి ఇచ్చి పని లేదు. ఇంతకుముందు పెన్షన్లు కావాలన్నా, ఆన్లైన్ చేయాలన్నా, ఏ ఆఫీస్కి వెళ్ళినా డబ్బులు కావాలి. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత అవినీతి అనే పదమే లేదు. అదే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ గాని ప్రభుత్వం గాని వస్తే ఏమొస్తారు? ఎవరు వస్తారు? ముందు జన్మభూమి కమిటీ సభ్యులు వస్తారు. వాళ్ళు వస్తే ఏం చేస్తారు? అవినీతి. అవినీతి వాళ్ళు చేసేది అవినీతి, తప్పులు. జగనన్న పరిపాలన చూడండి. ఈ రోజు మన జగన్ గారు కరోనా టైంలో ఆయనే కనుక మన అదృష్టం కొద్దీ మన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఎందుకంటే మిగతా రాష్ట్రాల పరిస్థితి నాకు తెలిసి నేను చూశాను. ఒక రోజు 10,000 మంది చనిపోతే 100 మందిని రాయించేవారు పేపర్లో. ఒక రోజు 10,000 మంది చనిపోతే. అదే మన రాష్ట్రంలో 20 మంది చనిపోతే మన ఎల్లో మీడియా ఏం చేస్తుంది? 1000 మందిని రాస్తుంది. కానీ అలాంటి ఎల్లో మీడియా ఉన్న టైంలో కూడా కరోనాని ఛాలెంజ్ చేసి మన రాష్ట్ర ప్రజలందరికీ వైద్యంలో ఎంత గొప్పగా చేశారు జగన్ గారు. ఒక్కసారి చెప్పండి అందరూనే. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా లేకపోతే రాష్ట్రంలో దోపిడీలు, దొంగతనాలు చాలా జరిగిపోయాయి. గత 5 సంవత్సరాలు, అందులో 2 సంవత్సరాలు కరోనాతో పోయినా కేవలం 3 సంవత్సరాల పరిపాలనలో ఏ మాదిరిగా పరిపాలన ఇచ్చారో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి చెప్తా ఉండేవాడు, ముఖ్యమంత్రి అవ్వక ముందు నుంచి కూడా, ఆయన ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలనే ఆలోచన, గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఆలోచనకు అనుగుణంగానే అప్పుడు ఎలక్షన్ ముందు 2019లో ముందు కూడా ఆయన మేనిఫెస్టోలో నవరత్నాల పేరిట కొన్ని పథకాలను కూడా మేనిఫెస్టోని కూడా మీ అందరి ముందు ఉంచడం కూడా జరిగింది. ఆ మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో ప్రతి పేదవాడికి, ప్రతి పేద కుటుంబానికి కూడా అవినీతికి తావు లేకుండా అందించిన వ్యక్తి ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి.
ఎందుకంటే ఇంత గొప్ప సంక్షేమ కార్యక్రమాన్ని ఇంచుమించు 2,70,000 కోట్లని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీ అకౌంట్ లోకి డైరెక్ట్ గా పడే విధానాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధానాన్ని భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా ఇప్పుడు దాకా అమలు పరచలేదని చెప్పి కూడా మీరు అందరూ గుర్తుంచుకోవాలి. అలాగే ప్రభుత్వానికి సర్వీసులు అంటే పరిపాలన ప్రతి పేదవాడి గడపకి ఇంటికి వెళ్లే విధంగా కూడా ఈ రోజున వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అవినీతికి తావు లేకుండా ప్రతి లబ్ధిదారుడికి లబ్ధి పొందే విధంగా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేయడం జరిగింది. ఈ రెండింటి ద్వారా ప్రతి గ్రామంలో అయితే గానీ ప్రతి వార్డులో అయితే గానీ ప్రతి పేదవాడికి, ఎందుకంటే గతంలో నేను 3 సార్లు ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు ప్రతిసారి ఎలక్షన్ క్యాంపెయిన్ లో ప్రతిరోజు కూడా నాకు చాలా మంది అర్జీలు పెట్టడం జరిగేది. ఏమంటే మాకు పెన్షన్ రాలేదు, నాకు రేషన్ కార్డు సమస్య ఉంది, నాకు ఇల్లు పట్టా సమస్య ఉందని రోజుకి ఇంచుమించు నేను ప్రచారంలోకి వెళ్ళినప్పుడల్లా రోజుకి 20-30 కంప్లైంట్లు ఉండేవి. కానీ ఈ రోజు దానికి విభిన్నంగా నేను గత 40 రోజుల నుంచి కూడా ఈ పార్లమెంట్ లో తిరుగుతున్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఒక్క కంప్లైంట్ కూడా రాలేదంటే ఆయన ఎంత గొప్ప పరిపాలన అందించారన్నది నాకు మొన్న అర్థమైందని చెప్పి కూడా మీరు అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇంత గొప్ప పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకునే విధంగా, అలాగే ఆయన అందించిన ఈ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా, ఆయన అందించిన ఇంత గొప్ప పరిపాలన కొనసాగాలన్నా కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కూడా మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మనం చాలా కీలకమైన దశలో ఉన్నాం. రాబోయే 45 రోజులు కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైన సమయం. ఇక్కడున్న ప్రతి కార్యకర్త కూడా నడుం బిగించి రేపు రాబోయే 43 రోజులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి ఒక సైనికుడు మాదిరిగా పనిచేయాలని చెప్పి కూడా మీ అందరికీ ఈ వేదిక ద్వారా కూడా నేను పిలుపునివ్వడం జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఇంత గొప్ప సంక్షేమ కార్యక్రమాలకి, అలాగే ఆయన చేసిన గొప్ప పరిపాలనకి అండగా ఉంటూ నేను కూడా ఈ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తర్వాత నేను కూడా కొన్ని ఆలోచనలు చేసి నా లోకల్ మేనిఫెస్టోని ఒకటి ఈ పార్లమెంట్ పరిధిలో ప్రవేశపెట్టాలని కూడా నేను ఇచ్చిన నా లోకల్ మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో కూడా మీరందరూ కూడా ప్రతి గడపకి తీసుకెళ్లే విధంగా కూడా ఈ 40 రోజులు కూడా పనిచేయాలని చెప్పి ఆలోచన చేయాలని చెప్పి కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా ఆ మేనిఫెస్టోలో ఉన్న ప్రధానమైనది మొట్టమొదటిది కాకినాడ పార్లమెంట్ లో ఇంచుమించు 400 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఈ 400 గ్రామాలని కూడా దత్తతకు తీసుకుని గ్రామానికి ₹1 కోటి చెప్పి రాబోయే 5 సంవత్సరాలు కూడా ఖర్చు పెడతామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అలాగే నేను గత